హాయ్ మోనా, నిన్నెప్పటి నుంచేలో లవ్ చేస్తానా. ఐ లవ్ యూ పింకీ. చెప్పు తెగుద్ది. మనం కలిసే 4 days అవుతుంది కదరా. పర్లేదు, 10 రూపాయలు ఇస్తే ఎవడైనా కుడతాడు. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? ప్రేమ ఏ క్షణమైనా పుట్టొచ్చు. ఈ 4 రోజుల్లో నిన్ను నా ఫరెవర్ గా ఊహించుకున్నాను పింకీ. నిన్ను నిజం కొడుతుందా? ఎన్నిసార్లైనా కొట్టించుకుంటా, 1000 సార్లు ప్రేమిస్తా. నా గుండెలో నా ప్రేమ ఉంది. ఇంకెంతమందితో కొట్టించుకుంటావురా? సిన్సియర్గా ఒక పిల్లని లవ్ చేయొచ్చుగా. రేయ్, ఈ రోజుల్లో సిన్సియర్ గా లవ్ చేసే అమ్మాయిలు ఎవరున్నారా? మార్నింగ్ ఆఫీస్ పికప్ నుంచి నైట్ ప్యాకప్ వరకు మనలాంటి అమాయకుల్ని బ్యాకప్ కింద వాడుకుని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడమేగా. అందుకే నేను డిసైడ్ అయినా మన మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి నేను కూడా ఈ ఆటి నుంచి బ్యాకప్లు మెయింటైన్ చేద్దామా అనుకుంటానా. నీ రివెంజ్ ముందా మన్మద మూవీ కూడా పనికిరాదురా. ఎట్లుంటది మళ్ళా? అట్లేం లేదు, నీ మెసేజ్ గురించే వెయిట్ చేస్తానా. మళ్ళీ ఎవర్రా? కొత్త పిల్ల? కాదు. మరి లేకపోతే ఆ స్ట్రేంజర్ చాట్ ముసుగు పిల్ల. తన పేరు స్వీటీరా, కొంచెం స్వీట్ గా పలుకు. స్వీటియో బోటియో ఎందు ముచ్చట అయిందా? అట్లేం లేదురా, మేము ఇంకా కలవనలేదు. 3 months నుంచి చాటింగ్ చేసుకుంటున్నాం. ఏంది 3 నెలల నుంచి ముఖాలు చూసుకోకుండా చాట్ చేసుకుంటుర్రా? నీకంటే ఆ చిన్నగా ఏం రా, వారంలో 6 రోజులు మారుతాడు. నవ్వుతాడేంటి? తిట్టించుకొని నవ్వుతావేంట్రా? చూడరా, నాకు కలర్ వస్తుంది. నీ పని బాగుందిరా. ఆన్లైన్లో స్వీటీ, ఆఫ్లైన్లో అపార్ట్మెంట్ బ్యూటీ, పైగా బోనస్లో బ్యాకప్లు. పోనీ ఈ అమ్మాయితో ఏమైనా? ఆ పిల్ల అట్లా కాదురా. షీఈ్ మై సిన్సియర్ లవ్, ఫస్ట్ ప్రయారిటీ. స్వీటీ కూడా అనుకో, షీఈ్ ఆల్సో ప్రయారిటీ. చూస్తూ ఉండు, ఏదో రోజు ఇరుకుతావురా. నేను మీ లెక్క కాదురా. ఐ నో హౌ టు హ్యాండిల్ ద గర్ల్స్ మ్యాన్. ఐఎమ్ సిన్సియర్. ఒకలే. రాధిక వస్తుంది, వాళ్ళ ఫాదర్తో మాట్లాడేస్తా. అంకుల్ నమస్తే అంకుల్, ఎట్లున్నారు? ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా? గదే ఆంటీ ఎట్లా మంచిగా ఉన్నారా అని. ఇక్కడ చూసి మాట్లాడు. మిమ్మల్ని చూస్తాను అంకుల్. ఓకే నమస్తే, ఆశీర్వదించండి. నీకు పలకరించేదేందయ్యా? నీకేమైనా కూతురుందా ఏంది? చూసారా వీ డబుల్ యాక్షన్. అపార్ట్మెంట్ అమ్మాయినేమో ప్రియారిటీ అంటాడు, ఆన్లైన్ అమ్మాయినేమో బ్యాకప్ అంటాడు. అందరితో దెబ్బలు తింటాడు. అమ్మాయిలు ఉన్న ఫాదర్కేమో కాలు మొక్కుతాడు, లేదా కనీసం దేకను కూడా దేకడు. పైగా సిన్సియర్ అంటాడు. చూస్తూ ఉండండి, వీడేదో రోజు గట్టి గుడుస్తాడు. అన్నా ఓ చాయ్. జై విరాట్ కోహ్లీ. గట్లుంటది మళ్ళీ మనతోని. ఇయాటి నుంచి మనల్ని ఎవడైనా ఏమైనా అనాలంటే వణుకు వణుకు పుట్టాలే. ఈసాల్ కప్పు నమ్దు. ఏందే ఇంపార్టెంట్ న్యూస్ చూస్తా అంటే గుంజుకుంటావు? ఏంద్రా ఇంపార్టెంట్? ప్రతిరోజు ఏంద్రా నాకే గోస. మధ్యాహ్నం లేస్తావు, గీతంతో తిని ఫోన్ పడతావు. ఆ సలార్ సినిమా పెట్టుకొని గుట్లు గుంజిందాక టీవీ చూస్తావు. మళ్ళీ ఇప్పుడు లేసి ఏదో గింతంత తిని మళ్ళీ ఫోన్ పడతావు. మళ్ళీ ఏం చేయమంటావు? నీతో వచ్చి కూరగాయలు పోయమంటావా? ఆ గోసేదో నేను పడతా గాని ఇగో పోయి ఒక పాల ప్యాకెట్ తెప్ప. గింతసేపు అరిచింది పాల ప్యాకెట్ కోసమా? ఏంద్రా అరిసేది? మా చెప్తే నీకు అర్థం కాదు కదా. అయినా అట్లా అనిపిస్తుంది లేరా. బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయినా ఏం బీటకపోతే అట్లా. ఆ పాపు పైసలు ఇక బట ఇంకా 18 రూపాయలు. ఎందుకు అన్నా? కింగ్స్ అన్నా ఒక పాల ప్యాకెట్. ఇది పాన్ షాపు. పాల ప్యాకెట్లు ఉప్పు ప్యాకెట్లు అమ్మే చోటు కాదు. అన్నా జర ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. రోజు ఈడనే కింగ్స్ తాగుతా. బొచ్చులో 18 రూపాయలుగా. ఏంది? గా 18 రూపాయలతోనేగా
షాప్ రెంట్లు ఇంటి రెంట్లు కడతాను. ఓ చెప్పినా వాళ్ళకి ఇంకా నయ్యం. స్కూల్ పోరగాల ఫీజు కూడా నీ డబ్బులతోనే కడతాను చెప్పేలా ఉన్నావు. ఏమో ఎవరికెరక. ఏంది ఏదంటున్నావు? ఏంలే పాల ప్యాకెట్లు అమ్ముకో అంటానా. సరే సరే భలే గిరాకీ పో. నేను ఎలా ఉంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్వీటీ, నేను ఇప్పటి వరకు నిన్ను చూడకపోయినా ఐ నో యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. అమ్మా ఇంగో పాల ప్యాకెట్ తీసుకో. ఇక్కడి వెళ్ళి స్నానం చేసిరా, చాయ్ పెడతా. నాకు ఛాయ్ వద్దు. ఎందుకు? ఫుల్ ఆకలి అవుతుంది, అన్నం కాగని చెప్పొచ్చి తింటా. రేయ్ సాయంత్రమే కదరా 1/2 డజన్ అట్టి పండ్లు 2 ప్లేట్లు అట్లు తిన్నావు, మళ్ళా అప్పుడే అన్నమా? ప్రతి ఇంట్లో నీలాంటోడు ఒక్కడైనా ఉంటాడ్రా, ఎంత తిన్నా ఎండిపోయిన కప్పలెక్క. ఏయ్ కప్పగిప్ప అనకు, నాది మా అయ్య పోలిక. ఏంది మీ అయ్య పోలికనా? నీ వయసులో మీ అయ్య రాయిందంతే రాయి 16 ముక్కలైతుండే. నువ్వు చూడు పోట్రాయి దాక్తనే పానం బయటట్టున్నావు. పో ఇంకా చూస్తున్నావు. సర్లే నేను కూడా జిమ్ పోయి బాడీ పెంచు. ఏంది పైసలు ఎవడిస్తారా? మీ అయితాడు. అవు ఇస్తాడు. సర్గంలో సర్వర్ డౌన్ ఉందంట, రేపు పంపిస్తాడు చూసుకో. ఇస్తాడు. ఏం పంపించింది? హలో మిస్టర్, ఏం చేస్తున్నారు? నీ గురించే ఆలోచిస్తున్నా. ఇదే అబద్ధం ఎన్నిసార్లు చెప్తావు? నా గురించి తెలిసి కూడా ఇదే క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతావు? ఖాళీగా ఉండడం అదృష్టం అబ్బా. అలా ఉండి చూడు తెలుస్తుంది. మా అమ్మ తిట్టే తిట్లకి కూలి పని చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. సర్లే తిన్నారా? లేదు తినాలి. సరే అయితే వెళ్ళి తిను. బాయ్. తినమ్మా, తినాలని చెప్పినానే బాయ్ కాదు. ఆఫ్లైన్ అయింది. ఇంకెన్ని రోజులు ఇలా కలవకుండా ఉంటాం? ఓన్లీ చాటింగేనా? ఒకసారి కలుద్దాం కదా. అమ్మా ఇంకెంతసేపు రా? అన్నమైందిరా? అతనమ్మా. Hi, I'm at location. Are you coming? Sorry, mister. Due to some emergency, I'm unable to come. We'll meet next time. Dittu Poku will meet for sure. And it will be a big surprise to you. Okay. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये మన కలర్. హాయ్. హాయ్. మీరు కూడా గీదే అపార్ట్మెంటా? ఏ ఈ లిఫ్ట్ ఎక్కితే వేరే అపార్ట్మెంట్కి ఏమన్నా వెళ్తారా? అది కాదు కదా, నేను కూడా ఇదే అపార్ట్మెంట్. కెన్ ఐ నో యువర్ గుడ్ నేమ్? హలో, పోనీ నీ ఫ్లాట్ నెంబర్ అని చెప్పొచ్చు కదా. ఏ గదే ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం. మీ ఇంట్లో ఉప్పు అయిపోయినా మా ఇంట్లో కారం అయిపోయినా ఇచ్చి పుచ్చుకోవచ్చు కదా. మళ్ళీ ఏమన్నదిరా పిల్ల? ఏమంటది? నీ లెక్కనే నవ్వుకుంటా పోయింది. ఓ నవ్వుకుంటా పోక నీతో నవ్వుకుంటా వస్తుందా? అమ్మాయి నవ్వుకుంటా పోయిందంటే వెనక పడమని అర్థం. గంత లేదన్నా, ఈ రోజులు అమ్మాయిలందరూ షార్ట్ అండ్ స్ట్రీట్గా ఉన్నారు అంతే. చ బజ్జీలు మొత్తం తినేశారు. ఇదిగోనా ఇంకో ప్లేట్ దేపో. నీ ఖాతాలనే తీసుకొస్తా. నా ఖాతానా? ఏం రాస్తున్నావురా? ప్రేమలేఖ. దేవుడు గొప్పోడ్రా, మొక్కాలి. చిన్నప్పటి నుంచి నీతో తిరిగినందుకు ఈ ఒక్క అలవాడు తప్ప అన్ని లంగహోలాట్లు అన్ని చేయండి. సర్లే గాని ఈ లవ్ లెటర్ ఎవరికి? తనకా? ఎస్,
మరి ఆ స్ట్రిప్ చాట్ చిచి ఆ స్ట్రేంజర్ చాట్ ముసుగు పిల్ల ఏ ఈ పిల్లేమంత సీరియస్ కాదురా, జస్ట్ బ్యాకప్ అంతే. అక్కడ అమీర్పేట్ల బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అని ఎవడోడో ఏదేదో నేర్చుకుంటా అంటే నువ్వు మాత్రం ఇక్కడ బ్యాకప్ బ్రేకప్ అని అనుభవిస్తున్నావురా. కానీ కారణ జన్ముడురా నేను, నీ లెక్క కాదు. ఈ బ్రేకప్లు బ్యాకప్లు మనకు ఫరక్ పడవు. పీకినవుది ఇదేంటి ఇంకా రాలేదు. నా మనసులోని ప్రేమని ఒక లేఖగా రాసి అడిగేసిన. ఎట్లయినా ఇవాళ నా ప్రేమ నా కలర్కి చెప్పేస్తా, ఏదో ఒకటి తేల్చుకుంటా. రోజు ఈ టైంకి రావాలి, ఇంకా రావట్లేదు ఏంది? స్వీటీ మెసేజ్ చేసిందేంటి? హలో మిస్టర్, ఇప్పుడు ఫ్రీ అయినా కలుద్దామా? అయ్యయ్యో ఇదేంది, పోయి ఇప్పుడు కలుద్దాం అంటుంది. ఇప్పుడు ఎట్లా? పోయి స్వీటీని కలవాలనా, లేదంటే దీనికోసం వెయిట్ చేయాలనా? స్వీటీయా లేదంటే అపార్ట్మెంట్ బ్యూటీయా? అయ్యో ఏం అర్థమైతలేదే. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇరిగినవరా, గట్టిగా ఇరిగినవరా సిగ్గుగా. నేనేమంటా అంటే నువ్వు వరి ఏం కాకు, దీని గురించి నువ్వు బాధపడతావు చెప్పు. నీకోటి చెప్పాలా, నైట్ 11 o'clockకి నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. ఇదేం పట్టించుకోకు నువ్వు, ఓకేనా? నేను చెప్పనదేందో చూపిస్తా, ఓకేనా? నువ్వేం వరి అవ్వద్దు. హ్యాపీ స్మైల్.